హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. అయితే రెండు పెద్ద సినిమాలు అయితే క్లాష్కి అయితే సిద్ధం కావడం జరిగింది. ఒకటి మనందరికి తెలిసిన విషయమే, వార్ 2 సినిమా. అందులో మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు నటించడం జరుగుతుంది, అలాగే హిందీ నుంచి హృతిక్ రోషన్ గారు నటించడం జరుగుతుంది. ముఖర్జీ గారు అయితే ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరుగుతుంది, యష్ రాజ్ ఫిలిమ్స్లో రావడం జరుగుతుంది. బేసిక్గా వార్ 2 అంటే మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ వీళ్ళ సీక్వల్స్ ఏవైతే యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఎక్కువ మూవీస్ అయితే రావడం జరుగుతుందో, పూర్తిగా యాక్షన్ మూవీస్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ సినిమా అయితే ఆగస్టు 14 తారీఖు ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనకరాజు గారు. లోకేష్ గారు తీసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది. ఆయన స్పెషల్గా ఈ సినిమా కోసం ఆయన 2 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్గా పనిచేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీ దగ్గర కూడా ఆయన వెళ్లకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ కూలీ సినిమా కోసం ఆయన పనిచేయడం జరిగిందంట. సో ఈ 2 సినిమాలకు ఆగస్టు 14 తారీఖున ప్రపంచవ్యాప్తంగా 2 సినిమాలు ఒకటే రోజు క్లాష్కి అయితే దిగడం జరుగుతుంది. మార్నింగ్స్లో అయితే ఖచ్చితంగా మనకున్న బజ్ ప్రకారం ఖచ్చితంగా వార్ 2 అయితే మొదటి రోజు పైచేయి సాధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ గారికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేవర లాంటి సినిమా మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే హృతిక్ రోషన్ ఉన్నాడు. హృతిక్ రోషన్ కూడా హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మనోడు కూడా ఒక 50 కోట్ల వరకు మార్కెట్ ఉంది మొదటి రోజు. సో ఇక్కడ రజనీకాంత్ గారి గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అలవకగా ప్రతి స్టేట్లో కూడా ఆడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి ఇండియా పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంట్లో పాటు ఇలా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో రజనీకాంత్ గారితో పాటు తెలుగుకు సంబంధించి నాగార్జున గారు ఉన్నారు, మలయాళంకి సంబంధించి శోభిన్ ఉన్నాడు, అలాగే హిందీకి సంబంధించి అమీర్ ఖాన్ ఉన్నాడు, అలాగే కన్నడ మూవీకి సంబంధించి ఉపేంద్ర గారు ఉన్నారు, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్ గారు ఒక చిన్న రోల్ని అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ. ఎందుకంటే ఇందులో 5 ఇండస్ట్రీలకు కలిపి హీరోలు అయితే ఉండడం జరిగింది ఈ సినిమాలో. సో కూలీ మీద కూడా మంచి హైప్స్ అయితే ఉన్నాయి. అయితే మొదటి రోజు ఓపెనింగ్స్లో మాత్రం పైచేయి ఖచ్చితంగా వార్ 2 సాధించడం జరుగుతుంది. కానీ కూలీ కూడా కలెక్షన్స్ రావడం జరుగుతుంది, కానీ మొదటి రోజు వార్ కంటే కొద్దిగా తక్కువ రావచ్చు అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. కానీ తర్వాత సినిమాకి వచ్చే పాజిటివ్ టాక్ని బట్టి ఖచ్చితంగా ఏ సినిమా అనేది లాంగ్ రన్లో గట్టిగా ఆడడం జరుగుతుంది. ఈ 2 సినిమాలు కూడా ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాలు, కానీ 2 సినిమాలు ఒకరా రిలీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి లాంగ్ రన్లో ఒక్క సినిమా మాత్రం 1000 కోట్లు అందుకునే అవకాశం ఉంది. అది ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి అయితే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి 2 సినిమాలు కూడా ట్రైలర్స్ని కూడా లాక్ చేసుకోవడం జరిగింది. బేసిక్ మనకు వార్ 2 సినిమాకి సంబంధించి రీసెంట్గా టీజర్ రావడం జరిగింది. సో టీజర్ వచ్చినప్పుడు కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. టీజర్ రెగ్యులర్గానే ఉంది కదా, టీజర్కి అయితే అలాంటి టాక్ అయితే రావడం జరిగింది. తర్వాత ఈ మూవీ నుంచి ఏదైతే వార్ 2 ఉందో ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే మనకి ఇవ్వలేదు, ఎలాంటి సాంగ్స్ కూడా బయటకు విడలేదు. డైరెక్ట్గా ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైలర్ని నెక్స్ట్ వీక్ మిడియన్లో, అంటే ట్యూస్డే నుంచి అలాంటి టైంలో ఈ సినిమాకి సంబంధించి వార్ 2కి సంబంధించి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుందంట. అలాగే 26th అయితే సాటర్డే కానీ సండే కానీ, సాటర్డే రోజు ఈవినింగ్ కానీ సండే కానీ మార్నింగ్ కానీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏంటంటే టీజర్కి మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ట్రైలర్కి పాజిటివ్ టాక్ రావాలి, లేదంటే ఓపెనింగ్ విషయంలో దెబ్బపడే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ పాజిటివ్ టాక్ రావాలి, తర్వాత ఏంటంటే దీనికి ఉన్న అసలైన సవాల్ ఏంటంటే కూలీ సినిమా అనమాట. సో కూలీ సినిమాకి సంబంధించి ట్రైలర్ని కూడా లాక్ చేయడం జరిగింది. వార్ 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్ని అనౌన్స్మెంట్ చేయగానే కూలీకి సంబంధించి కూడా ట్రైలర్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వారం గ్యాప్లో రాబోతుంది. 6th లేకపోతే 27th రోజు వార్ 2కి సంబంధించిన ట్రైలర్ రావడం జరుగుతుంది. అయితే కూలీ ట్రైలర్ ఆగస్టు 2వ తారీఖున రాబోతుంది. మరి ఈ 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్లో కూడా ఏ ట్రైలర్ అయితే ఎక్కువగా చూడాలని అందరూ ఎక్కువగా వెయిట్ చేస్తారంటే, బేసిక్గా వార్ 2కి సంబంధించిన ట్రైలర్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పూర్తిగా యాక్షన్ ఉంటుంది. కాకపోతే ఇందులో హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు తలబడే సీన్ల కోసం చాలా మంది వెయిట్ చేయడం జరుగుతుంది. మరి లోకేష్ కనకరాజ్ గారు మనం చూసినట్టయితే ఈయన ట్రైలర్ కటింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకి బయటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే కూలీకి సంబంధించిన టీజర్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మీద ఇంకా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. సో ఈ 2 కూడా వారం గ్యాప్లో రావడం జరుగుతుంది. అదే వారం గ్యాప్లో మరి వార్ 2కి సంబంధించిన ట్రైలర్ 24 అవర్స్లో ఎంత బిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం జరుగుతుంది, అలాగే కూలీకి సంబంధించిన ట్రైలర్ ఎంత వ్యూస్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ 2 ట్రైలర్స్లో ఏ ట్రైలర్కి పాజిటివ్ టాక్ వస్తుందో ఖచ్చితంగా ఆ సినిమాకి అయితే హైప్ ఎక్కువ కావడం జరుగుతుంది. సో మొదటి రోజు ఏ విధంగా చూసుకున్నట్టయినా ఓపెనింగ్లో మాత్రం ఖచ్చితంగా వార్ 2 పై చేయి ఉంటుంది. కానీ లాంగ్ రన్లో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కూలీ 2 అనేది ఎక్కువ కలెక్షన్స్ తీసుకెళ్తుంది అని చెప్పి నేనైతే అనుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ మాట 2 సినిమాలు కూడా ఆగస్టు 14వ తారీఖున అయితే క్లాష్కి అయితే సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లు కూడా వారం గ్యాప్లో రాబోతున్నాయి. కాబట్టి 2 సినిమాల్లో మీరు మొదటి రోజు ఏ సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని. జై హింద్.